దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 24వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామములో మీ అందరికీ, అనగా శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ, ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. మారనాథా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుని ఉద్దేశాలను తెలుసుకోవడానికి, దైవ సంకల్పాన్ని తెలుసుకోవడానికి, దైవ చిత్తాన్ని గుర్తించడానికి, దైవజనుని ద్వారా దేవుని మాటలు వినడానికి, ఆ మాటల ద్వారా మనం లబ్ధి పొందడానికి, ఆ మాటల ద్వారా ఆత్మీయ ప్రయోజనం పొందుకోవడానికి మనం ఇక్కడ కూడుకుని ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని చూడడానికి మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు, కేటాయించినందుకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు ఈ కార్యక్రమం చూస్తూ ఉండాలి. దీన్ని కంటిన్యూగా ప్రభు చిత్తమైతే ఇది ప్రభు రాకడ వరకు కంటిన్యూ కొనసాగుతుంది. ఎన్నాళ్ళు ఈ కార్యక్రమం కొనసాగుతుందో అన్నాళ్ళు మీ యొక్క సహాయ సహకారాలు కావాలి, మీ యొక్క ప్రార్థనా సహాయం కావాలి అని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రజలందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. ఆయా ప్రదేశాలకు నేను వెళ్ళినప్పుడు కొంతమంది మిమ్మల్ని టీవీలో చూస్తుంటామండి అని చెప్తున్నారు. అందరూ బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. గత వారంలో కూడా ఒక కుటుంబం, నేను మా చిన్న పాప కోసం డెంటల్ క్లినిక్ వెళ్ళినప్పుడు, డాక్టర్ హర్ష గారి క్లినిక్ వెళ్ళినప్పుడు, అక్కడ ఒక సహోదరుడు వాళ్ళ బాబు ముగ్గురు వచ్చారు. మిమ్మల్ని ఎక్కడో చూసి టీవీలో చూసినట్టున్నామని చెప్పారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. వారు ఎక్కడున్నా కానీ వారు స్థానిక మందిరంతో చక్కగా అటాచ్ అయ్యి దేవుని మాటలు వింటూ ఆత్మీయంగా కొనసాగాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి ఈ కార్యక్రమాలు చూస్తున్నారు, మీకు ఆత్మీయ ప్రయోజనం, మిమ్మల్ని స్పిరిచువల్గా ఎలివేట్ చేయాలి, బూస్ట్ చేయాలి, మిమ్మల్ని బలపరచాలి. ఈ మాటలు వింటున్నప్పుడు, ఈ మాటలు ఆలోచిస్తున్నప్పుడు, వాక్యము వెంబడి వస్తున్న వ్యాఖ్యానాన్ని మీరు వివేచిస్తున్నప్పుడు మీరు వర్ధిల్లుతారు. వాక్యం వస్తుంది, వాక్యంతో పాటు ప్యారలల్గా ఒక కామెంటరీ వస్తున్నప్పుడు, ఒక మాట వెనకాల బ్యాక్గ్రౌండ్గా మ్యూజిక్ వస్తున్నట్లుగా వాక్యముతో పాటు వస్తున్నటువంటి వ్యాఖ్యానాన్ని మీరు వింటూ ఉన్నప్పుడు, వివేచిస్తున్నప్పుడు, మీరు దాన్ని వినియోగించుకుంటున్నప్పుడు, అనగా అన్వయించుకుంటున్నప్పుడు మీరు వర్ధిల్లుతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కేవలం వినువారు మాత్రమే కాకుండా వినువారై ఉండి, వినువాడును, చదువువాడును, గ్రహించువాడును, స్తోత్రం, గైకొనువాడునై ఉండాలి దేవుని వాక్యం విషయంలో. ఏదో విన్నాం కదా, వినాలి కాబట్టి వింటున్నామనే విధానంలో కాకుండా దయచేసి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాల్సిందిగా కోరుతున్నాం. స్తోత్రం. హల్లెలూయా. మీ ప్రార్థనా మనవులు దయచేసి నాకు పంపించండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాతో పాటు ఉన్నటువంటి దైవజనులు కొందరు మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నారు. స్తోత్రం. ఇదనమంతా మీకు ఆశీర్వాదకరంగా కావాలని కోరుకుంటున్నాను. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు నేను మీకు కొన్ని జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలోని ఒక మాటను మనం ఆలోచించాం. 12వ అధ్యాయము 25వ వచనంలో, బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కోను మారుపేరు గల యోహాను వెంట పెట్టుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. పరిచర్యను నెరవేర్చడం, ఫుల్ఫిల్లింగ్ ద మినిస్ట్రీ. మన పరిచర్యను మనం ఎలా నెరవేర్చాలి? యేసు తండ్రి అప్పగించిన పనిని, అనగా తండ్రి చిత్తాన్ని, దాన్ని నెరవేర్చాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే ఆయనకు ఆహారంగా ఉంది. ఇక వేరే ఏది ఆయనకు ప్రాధాన్యతగా లేదు. తండ్రి చిత్తాన్ని, తనను పంపినటువంటి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం మాత్రమే ఆయనకు ఆహారంగా, ఆయనకు అత్యంత ప్రాముఖ్యంగా ఉంది. భౌతికమైన ఆహారం కన్నా ఆత్మీయ ఆహారం ఆయనకు ప్రాముఖ్యంగా ఉంది. మన జీవితాల్లో కూడా భౌతికమైన ఆహారం కావాలి, వద్దన్న లేదు. కానీ అదే సమయంలో ఒక మనుషుడు, ఒక వ్యక్తి, స్త్రీ అయినా పురుషుడైనా రొట్టె వల్ల మాత్రం కాదు, భౌతికమైన ఆహారం వల్ల మాత్రం కాదు, దేవుని నోట నుంచి వచ్చేటువంటి, అనగా దేవుని దగ్గర నుంచి, పరలోకం నుంచి వచ్చేటువంటి ప్రతి మాట, పరలోకంలోంచి లేదా పైలోకంలో నుంచి, ప్రభు దగ్గర నుంచి వ్యర్థమైన మాటలేవి రావు. ప్రతి మాట మనల్ని బలపరుస్తుంది, మన ఆత్మీయ జీవితాన్ని పురికొల్పుతుంది. పెద్ద పెద్ద టెంట్లు లేకపోతే ఆ బలూన్స్ ఉన్నాయి, అవి గాలి లేనప్పుడు ముడుచుకొని పోయి ముడతలు పడి ఉంటుంది, నేల మీద పరచబడి ఉంటుంది. ఎప్పుడైతే దాంట్లో ఎయిర్ పంపించామనుకోండి, అది ఊపుతుంది, పైకి లేస్తుంది, అది ఎగరడానికి సిద్ధంగా ఉంటుంది.
దేవుని వాక్యం మనలోకి వచ్చినప్పుడు మనం ఎగరడానికి సిద్ధంగా ఉండగలం. ఆత్మీయ ప్రపంచంలో వీ కెన్ సోర్ లైక్ ఈగల్స్. మనము ఈగల్స్ లాగా, పక్షిరాజుల్లాగా, గద్దల్లాగా ఆత్మీయ జీవితంలో ఇప్పుడు ఉన్నటువంటి ఆ స్థాయిని దాటి, ఆ మెట్లు దాటి నెక్స్ట్ లెవెల్లో, నెక్స్ట్ ఫేస్లోకి మనం వెళ్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్య శ్రవణని, దేవుని వాక్యం వినడాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఈ దినాల్లో దేవుని వాక్యం ద్వారా మనం ఎంతగానో బలపడాలి. క్రీస్తు వాక్యము మీలో, మనలో, నాలో సమృద్ధిగా నివసింపుతుంది. బోధకులకు మాత్రమే కాదు, బోధ వినేవాళ్ళు కూడా క్రీస్తు వాక్యాన్ని సమృద్ధిగా నింపుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచించిన మాట పరిచర్యను నెరవేర్చడం, ఫుల్ఫిల్లింగ్ ద మినిస్ట్రీ. పౌలు గారు ఇంచుమించు 3 లేకపోతే 4 మిషనరీ ప్రయాణాలు చేశాడని, మిషనరీ ప్రయాణాల గురించి 9 అధ్యాయాల్లో సుమారు 275 వచనాల్లో, అనగా అపోస్తుల కార్యముల్లో 27% 27% మిషనరీ జర్నీస్ గురించి రాయబడ్డాయి. తర్వాత ఇంకా 2-3% రోమా ప్రయాణం గురించి రాయబడింది. ఇంచుమించు 30% వరకు, ఇంచుమించు మోర్ దాన్ 1/4 మిషనరీ ప్రయాణాల గురించి, మినిస్ట్రీలో వేరు ప్రదేశాలకు వెళ్ళడం గురించి రాయబడింది. సంఘ చరిత్ర అని చెప్పుకుంటూ, ఇది సంఘ చరిత్ర మాత్రమే కాదు, సంఘము ద్వారా జరిగిన సువార్త యొక్క చరిత్ర, సంఘం ద్వారా జరిగిన శిష్యత్వపు చరిత్ర, సంఘము ద్వారా జరిగినటువంటి, సంఘము పంపిన సేవకుల ద్వారా జరిగినటువంటి కార్యాల సమాహారమే ఈ అపోస్తుల కార్యం అనే సంగతి మనం మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితం రాయబడిన పుస్తకాల్లోంచి ఒక న్యూ టెస్టిమెంట్లోని ఒక పుస్తకం, 5వ పుస్తకం అయినటువంటి అపోస్తుల కార్యము నుంచి మనం ధ్యానిస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యముల్లో వాళ్ళు అపోస్తులు అనబడిన వాళ్ళు, లేదా పౌలు బర్నబా, పౌలు అనేటువంటి అపోస్తులుడు, బర్నబా అనేటువంటి సహోదరుడు, లేకపోతే ప్రవక్తో, లేకపోతే ఉపదేశకుడు, ఎవరైనా కావచ్చు, ఆయన పరిచర్యను ముగించుకున్నారు. తమకు అప్పగించబడిన పరిచర్య, వాళ్ళకి పెద్దల ద్వారా, జెరూసలేం కౌన్సిల్ ద్వారా అప్పగించబడిన, సీనియర్స్ ద్వారా అప్పగించబడిన మినిస్ట్రీ, సీనియర్ దేవజనులైనటువంటి పీటర్ ద్వారా, జాన్ ద్వారా, వీళ్ళ ద్వారా అప్పగించబడిన మినిస్ట్రీని వాళ్ళు పూర్తి చేశారు. మినిస్ట్రీని పూర్తి చేయలేనటువంటి జాన్ మార్క్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతను కంప్లీట్ చేయలేకపోయాడు. కానీ ఈ దేవజనులు మినిస్ట్రీని సక్సెస్ఫుల్గా, విజయవంతంగా పూర్తీకరించారు. విజయవంతంగా పూర్తీకరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వారికి సహాయం చేశాడు. ఇఫ్ వి గెట్ ద హోలీ స్పిరిట్స్ హెల్ప్, we could accomplish all the task he has given to us. ఆయన మనకిచ్చినటువంటి ఆ బాధ్యతను, పనిని, పరిచర్యను మనం సంపూర్ణంగా నెరవేరుస్తాం. స్తోత్రం, హల్లెలూయా. మొదటి మిషనరీ ప్రయాణాన్ని ఆయన ముగించుకున్నాడు అని అపోస్తుల కార్యములు 14వ అధ్యాయంలో మనం చూడగలిగాం. రెండోది సెకండ్ మిషనరీ జర్నీని ఆయన ముగించుకున్నాడు. ఈ మిషనరీ జర్నీస్లో కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు, కొన్ని అననుకూల పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొని ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ప్రతికూల పరిస్థితుల్లో కూడా వాళ్ళు పరాజయం చెందకుండా ఫలించడానికి ప్రభు వారికి సాయం చేశాడు. ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు పరాజయం చెందవు, నువ్వు ఫలించడానికి ప్రభు సహాయపడతాడు. దేవుని స్తోత్రం. మన జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, అనుకూలము ప్లస్ ప్రతికూలము. ఈ 2 పరిస్థితులు మనకు కలిసి ఉంటాయి, 2 కలిసి ఉంటాయి. ఇవి 2 మన జీవిత నాణ్యానికి ఉన్నటువంటి బొమ్మ బురుసులు లాంటివి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవ మిషనరీ ప్రయాణంలో అపోస్తల కార్యములు 18వ అధ్యాయం, మనం వాటి గురించి ఎక్కువ మాట్లాడుకునే సమయం లేదు. మనకి ఇంకా 2 నెలల సమయం ఉంది. 2 నెలల సమయంలో మిగిలినటువంటి 15 అధ్యాయాలు కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. కనుక మనం మిషనరీ జర్నీస్ గురించి డీటెయిల్డ్ పరిశీలనలోకి, లేకపోతే పఠనంలోకి మనం వెళ్ళలేకపోతున్నాం. దేవుని స్తోత్రం. తర్వాత మనం ఆలోచించిన విషయం, 3వ మిషనరీ ప్రయాణంలో అపోస్తల కార్యములు 21వ అధ్యాయంలో, 21వ అధ్యాయం అనగానే మనకు పిలుపు యొక్క 4 కుమార్తెలు మనకు కనిపిస్తారు. అక్కడికి కూడా మళ్ళీ అపోస్తల కార్యములు 11వ అధ్యాయంలో వచ్చిన అగబస్ అనేటువంటి ప్రవక్త గారు మళ్ళీ వచ్చారు. ఆయన కైసరేకు వచ్చాడు, ఆయన యాంటియోకయకు వచ్చాడు. ఆయన కూడా ఇంచుమించు ప్రవక్త అయినప్పటికీ కూడా యెరూషలేము, అంతియోకయ, కైసరయ అనేటువంటి ప్రదేశాలు తిరుగుతున్నట్టుగా మనం చూడగలం. అనగా ప్రవక్తలు తిరగాలని రూల్ ఏం లేదు. ఈ రోజుల్లో నేటి ప్రవక్తలు అనబడిన వాళ్ళు తిరుగుతున్నారు. ఆఫ్రికా నుంచి ఇండియాకి, ఇండియా నుంచి
ఆస్ట్రేలియాకో లేకపోతే అమెరికాకో ఇలా వేరు వేరు ప్రదేశాలకు వెళ్తున్నారు. ప్రజలు దేవుని సేవకులు తిరగాలి, సంచరించాలి. ఒక చోట స్టాగ్నెంట్గా ఉండడానికి వీలేదు. మొబైల్ లాగా అదే మూవ్ అయిపోతూ ఉండాలి, మూవింగ్ ఫార్వర్డ్. గత వారంలో చెన్నైలో ఒక సెమినార్కి వెళ్ళడం జరిగింది, ఒక మంచి పాస్టర్స్ మీటింగ్. దాని టైటిల్ మూవింగ్ ఫార్వర్డ్ అనగా ముందుకు సాగిపోవడం. ముందుకు సాగిపోయేటువంటి ఆత్మీయ సదస్సు, సేవకుల సదస్సు. మనం ముందుకు సాగిపోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. వి షుడ్ గో ఫోర్త్, వి షుడ్ మూవ్ ఫార్వర్డ్. కాబట్టి మనం ఉన్నటువంటి ఆ స్టాగ్నేషన్ స్టేజ్లో నుంచి, మనం ఉన్నటువంటి ఆ స్ట్రక్అప్ అయినటువంటి ఆ స్టేజ్లో నుంచి మనం ముందుకు సాగి వెళ్ళాలి. తర్వాత 4వదిగా అర్కిప్పుతో చెప్పబడినట్టు మాట కొలసీ పత్రిక 4:17 నీకు అప్పగించబడిన మినిస్ట్రీ, నీకు అప్పగించబడిన పరిచయం అనగా పౌలుకి, బర్నబాకి, లేదు అంటే ఇతర దేవుజనులకి, పౌలు యొక్క బృందానికి అప్పగించబడిన 3 మిషనరీ ప్రయాణాలు. మీరు పలాని ప్రయాణంలో, మిషనరీ ప్రయాణంలో మీరు పలాంటి చేశారని, సమస్య తెచ్చారని మాకు వార్త అందింది అని ఎవరు చెప్పలేకపోయారు, తప్పట్లేకపోయారు. ఒకవేళ ఈ రోజుల్లో లాగా ఫాస్ట్గా ఉన్నట్లు ఈ మీడియా వింటే ఏమన్నా వాళ్ళు తప్పులు పట్టి ఉండేవాళ్ళేమో. తప్పులు పట్టడానికి మీడియా కూడా అవసరం లేదు, రకరకాలుగా వాళ్ళు తప్పు పడతారు. ఈ 3 మిషనరీ ప్రయాణాలు వాళ్ళ పరిచర్యను, ఒక బృందము, ఒక టీం, జెరూసలేము నుంచి పంపబడినట్టు ఒక టీం వాళ్ళ పరిచర్యను ముగించింది. అంతేకాకుండా అర్కిప్పుతో చెప్పబడిన మాట, అర్కిపస్ ఫుల్ఫిల్ ద మినిస్ట్రీ గాడ్ హెస్ గివెన్ టు యూ. అనవసరమైన విషయాల మీద దృష్టి పెట్టకు. కొలసీ పట్టణంలో రకరకాల సమస్యలు ఉంటే ఉండొచ్చు, కొలసీ పట్టణంలో రకరకాల ఇజాలు ఉంటే ఉండొచ్చు, అసెటిసిజం లేకపోతే రకరకాల ఫిలాసఫీస్ ఉండొచ్చు. వీటన్నింటినీ పక్కన పెట్టు. దేవుడు నీకు అప్పగించింది చెయ్యి, దేవుడు మనకు అప్పగించింది చేద్దాం. వాడి పరిస్థితి ఏంటి, వీడి పరిస్థితి ఏంటి మనం అడగాల్సిన అవసరం లేదు. పేతురు అడిగాడు, ప్రభా వీని సంగతి ఏమవుతుంది? వాడి సంగతి నీకెందుకు? వాడు అడగలేదు, అతను అడగలేదు, నీకెందుకే బాబు? యూ జస్ట్ ఫాలో మీ. మనము వెంబడించడానికి పిలువబడ్డాము, ఆయన అడుగుజాడల్లో నడవడానికి పిలువబడ్డాము, ఆయన సేవ చేయడానికి పిలువబడ్డాము. అనవసరమైన విషయాలు మనకెందుకు? We should not enter or interfere in unnecessary things or trivial things. ఎందుకంటే మనకి ఇవన్నీ స్తోత్రం. హేరోదు యొక్క థ్రెటనింగ్స్ భయపడిపోయి ఓకే నేను వెళ్ళిపోతున్నాను నేను అని అనలేదు. కానీ యేసు ప్రభు నేడుంటాను, రేపు ఉంటాను, ఎల్లుండి సంపూర్ణ సిద్ధి పొందుతాను. ఆ నక్కతో ఇలా చెప్పండి. జిత్తుల మారి నక్కల్లాంటి సహోదరి సహోదరులు ఉన్నారు. వాళ్ళు హేరోదు ఆత్మను కలిగిన వారే, బెదిరించాలని, భయపెట్టాలని, అమ్మో పలానా చోట మినిస్ట్రీ చేస్తారేమో, హైదరాబాద్లో మినిస్ట్రీ చేస్తారేమో, విజయవాడలో మినిస్ట్రీ చేస్తారేమో, ఇంకో చోట మినిస్ట్రీ చేస్తారేమో, ఆఫ్రికాలో మినిస్ట్రీ చేస్తారేమో, ఢిల్లీలో మినిస్ట్రీ చేస్తారేమో అని ఇలా రకరకాలుగా మాట్లాడుతుంటారు. వీటన్నిటిని మనం పట్టించుకోకుండా ఈ ఆలోచనల్ని, ఈ అభిప్రాయాల్ని, ఈ సలహాల్ని, ఈ సలహా సర్పాల్ని రాజుకుంటున్నటువంటి అగ్నిలో వేయాల్సిన అవసరం ఉంది, జాడించాల్సినటువంటి అవసరం ఉంది. అలనాడు పౌలు గారు ఆ ఐలాండ్లో చేసినట్టుగా అపోస్తుల కార్యములు 28 దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే నాకు తెలియజేయండి. మీరు ఏమైనా థాట్స్ ఉంటే పంచుకోండి. నాకు గత వారం లోక మ్యాగజైన్ వచ్చింది, దాని పేరు ద రెమ్నెంట్ అనేటువంటి ఒక చక్కటి మ్యాగజైన్. విదేశాల నుంచి వస్తుంది, నాకు 15-16 సంవత్సరాలకు వస్తుంది. దాంట్లో ఆర్టికల్స్ అన్నీ నేను చదివాను, చక్కటి ఆర్టికల్స్. నేను నిజంగా ఆత్మీయంగా దీవించబడ్డాను. వెంటనే వాళ్ళకి కూర్చొని ఒక గంట సమయం తీసుకొని, ఏమండి పలానా ఆర్టికల్లో పలానా ఉంది, చక్కటి విషయాలు ఉన్నాయి, దేవుని స్తోత్రం, మీరు నాకు పత్రిక పంపిస్తున్నారు, ఉచితంగా పంపిస్తున్నారు. చాలా పత్రికలు మూసివేయబడ్డాయి, అయినప్పటికీ కూడా విదేశాల నుంచి మీరు ఉచితంగా పంపిస్తున్నారంటే చాలా గొప్ప సంగతి అండి, మీకు చాలా వందనాలండి అని వాళ్ళకు ఒక కృతజ్ఞతను లేకపోతే కొన్ని కామెంట్స్ను వాళ్ళకి పెట్టడం జరిగింది. కాబట్టి మీరు మీ కామెంట్స్ మీరు మాకు తెలియజేయండి. ఇంకా దేవుని వాక్యాన్ని లోతుగా ఆలోచించడానికి, ధ్యానించడానికి, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఇంకా ప్రత్యక్షతలు పొందుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి చాలామంది ఇప్పటికే చెప్తున్నారు, అక్కడక్కడ మీ కార్యక్రమాలు మేము వింటుంటాం, మాకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి, సందేశాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయని తెలియజేస్తున్నారు. వారందరిని బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది. మన ద్వారా మాట్లాడుతున్నట్టు ఆయన, మనకు ప్రత్యక్షతలు అనుగ్రహిస్తున్న ఆయన, మన ద్వారా మర్మాలు మాట్లాడుతున్న, సేవకుల ద్వారా మర్మాలు మాట్లాడుతున్న, టీవీ ప్రసంగికుల ద్వారా మర్మాలు మాట్లాడుతున్నటువంటి దేవుడు మహిమపరచబడును గాక. ఆయన హెచ్చవలసి ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం.
రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో చివరి ఒక వచనాన్ని మాత్రం, చివరి సందేశంలోకి వెళ్దాం. తర్వాత మనం 13వ అధ్యాయంలోకి వెళ్దాం. స్తోత్రం. చదువుదాం. 12వ అధ్యాయము 24వ వచనం. దేవుని వాక్యము ప్రబలమైంది, వ్యాపించెను అని కాదు, వ్యాపించుచుండెను. ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో వచ్చి నేను చదువుతున్నాను. బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ గ్రూ అండ్ మల్టిప్లైడ్. వాక్యం ఏమైందంటే మల్టిప్లై అయింది. మల్టిప్లికేషన్, డివిజన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అన్నట్టుగా ఇక్కడ మల్టిప్లికేషన్ అనగా ద్విగుణీకృతం కావడం, అనగా రెట్టింపు కావడం. ఏంటి రెట్టింపు అయింది? ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇట్ హస్ గ్రోన్, పెరిగింది. వాక్యం పెరిగింది. వాక్యము వెంబడి వాక్యం వస్తుంది, సూత్రం వెంబడి సూత్రం, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ. ఇవన్నీ యెషయా గ్రంథంలో ఉన్న మాటలు. అండ్ మల్టిప్లైడ్. ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో చదువుతాను, తర్వాత వాడుక భాషలో నుంచి కూడా మనం చదువుకుందాం. దైవ సందేశం విని విశ్వసిస్తున్న ప్రజల సంఖ్య పెరుగుతూ వస్తుంది. దేవుని వాక్యం ప్రబలమవుతుందని కాదు, దేవుని వాక్యం ప్రబలం కావడం వలన దేవుని ప్రజలు పుడుతూ ఉన్నారు. దేవుని ప్రజలను పురుడు పోస్తున్నటువంటి అనుభవంలో దేవుని వాక్యం ఉంది. దేవుని వాక్యం వచ్చింది కాబట్టి ప్రజలు పుడుతున్నారు. ఆయన తన సత్య వాక్యము వలన మిమ్మల్ని కన్నాడు, స్తోత్రం అని దేవుని వాక్యం రాయబడింది. దేవుడు మనల్ని తన వాక్యం ద్వారా, వాక్యము లేళ్లను ఈన చేయును, సేవకుడు అనేటువంటి లేడిని ఈన చేస్తాడు, అనగా ఆత్మీయ కుమారులను కుమార్తెలను కనే అనుభవంలో తీసుకువస్తాడు. నేను చదువుతున్నాను 24వ వచనము. స్తోత్రం. బట్ ద హోప్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్, హోప్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ అని రాయబడింది. స్తోత్రం. గ్రీక్లో జస్ట్ ద వర్డ్ అని రాసింది. అరామిక్లో అని తర్జుమా, యాజ్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ అరామిక్ రాయబడింది ద హోప్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యమును గురించినటువంటి నిరీక్షణ ఏమైంది? kept spreading and multiplying everywhere, all around. అన్ని చోట్ల దేవుని వాక్యం విస్తరిస్తూ ఉంది. దేవుని వాక్యము మెల్లగా మెల్లగా వైల్డ్ ఫైర్ లాగా చెట్టు రాసుకొని పక్కన ఉన్న చెట్టు తగలబడిపోయి అలా కొండను మాత్రం ఎక్కువ భాగం కాల్చివేసినట్లుగా. స్తోత్రం. హల్లెలూయా. ఇట్ వాస్ బీయింగ్ స్ప్రెడ్. మన టైటిల్ వ్యాపించినటువంటి వాక్యం, వ్యాపిస్తున్నటువంటి దేవుని వాక్యం. మన ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట చదువుకుందాం. అపోస్తల కార్యములు, స్తోత్రం, 13వ అధ్యాయము 49, 50 నా బైబిల్లో కలిసి ఉన్నాయి. డానియల్ రెఫరెన్స్ బైబిల్లో. ప్రభు వాక్యము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. 12వ అధ్యాయంలో వ్యాపించుచుండెను అని రాయబడింది, కంటిన్యూస్ టెన్స్లో రాయబడింది. కానీ వ్యాపించను అని పాస్ట్ టెన్స్లో 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అనగా వ్యాపిస్తూ వ్యాపించడము ఆగిపోయింది. వ్యాపించడము అనేది గతంగా మారింది. వ్యాపించడము అనేది వర్తమానంగా కొనసాగుతోంది. వ్యాపించడం అనేది హిస్టరీలో భాగంగా, కాలగర్భంలో భాగంగా మారింది. అనగా మిషనరీ వర్క్, ఎవాంజలిస్టిక్ వర్క్, శిష్యత్వపు వర్క్, మిషనరీ వర్క్ ఎలా అవుతుందంటే వ్యాపిస్తుంది. వాక్యము వ్యాపిస్తుంది. వాక్యం ఆటోమేటిక్గా రాలేదు. వాక్యాన్ని చేతపట్టుకొని వచ్చే మనుషుల సంఖ్య పెరిగి ఉండొచ్చు, కోతకు పనివారి సంఖ్య పెరిగి ఉండొచ్చు. వాక్యం పెరిగిందంటే ఆటోమేటిక్గా పెరగలేదు. అక్కడోళ్ళే వాళ్ళే పబ్లిసిటీ ఇచ్చుకున్నారు అని కాదు. పబ్లిసిటీ, సెల్ఫ్ ప్రాపగేషన్ జరిగింది. అనగా వీళ్ళు వేరే వాళ్ళు చెప్పి మీరు చెప్పండి అని చెప్పలేదు. వీళ్ళే వెళ్ళారు, చెప్తున్నారు. వీళ్ళు వెళ్ళి ఇంకొకరి దగ్గరికి వెళ్ళారు, ఇంకొకరి దగ్గరికి. దేవుడు ద్వారములు తెరిచిన కొలది, కృపను అనుగ్రహించిన కొలది మనుషులందరి దగ్గరికి వెళ్తున్నారు. ఆ ఏరియా మొత్తం స్ప్రెడ్ అవుతుంది గాస్పల్. ఇది ఇంచుమించు ఆసియా ఖండం, యూరోప్ బార్డర్స్లో జరుగుతున్నట్టు విషయాలు. యాంటియోక్ ఇంచుమించు జెరూసలేం నుంచి 400కు పైగా కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు స్థలం. ఇక్కడ జరుగుతున్నట్టు విషయాలు, మిషనరీ జర్నీలో జరుగుతున్న విషయాలు మనం ఆలోచిస్తూ ఉన్నాం. స్తోత్రం. వ్యాపించినట్టు వాక్యం. ఈ వాక్యం చదివినప్పుడు నాకు కొన్ని మాటలు నా మనసులో మెదిలాడాయి. వాటిని మీకు గుర్తు చేద్దామని ఆలోచిస్తున్నాను. వాక్యము వ్యాపించడము అంటే
స్ప్రెడ్ అయిపోవడం, మెల్లగా పాకడం, వేరు పారినట్లుగా పారడం. ఈ మాట చెప్పినప్పుడు యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1వ వచనము మరియు 5వ వచనంలో మాటలు నాకు గుర్తొచ్చాయి. అక్కడ నీళ్లు వాక్యానికి గుర్తు అనుకుంటే, సువార్తకు గుర్తు అనుకుంటే, దేవాలయములో నుంచి బయలుదేరినట్టు సువార్త స్రవంతి. స్రవంతి అంటే నది. ఆ సువార్త స్రవంతి నీటి బుగ్గగా పుట్టినది, ఊటగా పుట్టినది, ప్రవహించి 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 గాస్పల్ ఎక్కడో యెరూషలేము నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ప్రవహించి ప్రవహించి నుక్ అండ్ కార్నర్స్కి, మూలకి వెళ్ళిపోతుంది, ఖండాలకు వెళ్ళిపోయింది సువార్త. 8వ ఖండాన్ని కనుగొన్నారు అని ఈ మధ్య పేపర్లో వచ్చింది. జీలాండియా అనేటువంటి 8th కాంటినెంట్ని కనుగొన్నారు. అక్కడ జన నివాసం ఉన్నారో లేదో మరి మనకు తెలియదు. ఒకవేళ ఉంటే అక్కడికి కూడా సువార్త వెళ్లాల్సిన అవసరం ఉంది. అంటార్క్టికాలో మనుష్య సంచారము లేదని చెప్తున్నారు. ఒకవేళ ఉంటే అక్కడికి కూడా గాస్పల్ షుడ్ బి ప్రీచ్డ్ ఇన్ ఎవ్రీ కాంటినెంట్. ప్రతి చోట సాక్షులు లేపబడాలి, సాక్షులు పంపబడాలి, సాక్ష్యాలు చెప్పబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు చిత్తమైతే 2024వ సంవత్సరంలో ఒరిస్సా రాష్ట్రంలోను, మేఘాలయలోను, అంతేకాకుండా రాజస్థాన్లో జైపూర్ అనే ప్రదేశాల్లో ఈ 4-5 స్థలాల్లో నేను ఇండిపెండెంట్ పాస్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నాను. వెళ్ళి దేవుని వాక్యం బోధించాలి, దేవుని వాక్యం ప్రజలకు బోధించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి 2024వ సంవత్సరం మీరు కూడా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. ఒకటి, ప్రవహించినటువంటి సువార్త స్రవంతి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 8వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనించినట్లయితే, లూకాసు వార్త 8వ అధ్యాయం 5వ వచనం. విత్తువాడు ఒకడున్నాడు, ఫార్మర్ ఒకడున్నాడు, సోయర్ ఒకడున్నాడు. విత్తువాడు తన విత్తనాలు తీసుకుని బయలుదేరాడు. 11వ వచనంలో రాయబడింది. 11 విత్తనము దేవుని వాక్యము, సువార్త. ఇట్స్ ఎ గాస్పల్. గాస్పల్ అనేది విత్తబడుతుంది. విత్తబడి ఇక్కడ విత్తబడి, పక్కన విత్తబడి, పక్కన మడిలో విత్తబడి, పక్కన పొలంలో విత్తబడి, పక్కన ఊర్లో విత్తబడి, ఇలాగా విత్తబడుతూ ఉంది. ఇట్ వాస్ కంటిన్యూస్లీ బీయింగ్ ప్లాంటెడ్, బీయింగ్ సోన్. దేవుని వాక్య ఒకటి, సువార్త స్రవంతి ప్రవహించింది. రెండవది, సువార్త బీజాలు చల్లబడ్డాయి. ద సీడ్స్ ఆఫ్ ద గాస్పల్. దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు సువార్త 13వ అధ్యాయం 21వ వచనం. వ్యాపించడము అనే దానికి ఉదాహరణలుగా ఇవన్నీ నేను చెప్తున్నాను. స్తోత్రం. ఒక స్త్రీ తీసుకొని పుల్లని పిండి అని రాయబడింది. పుల్లని పిండిని గురించి మనకు తెలుసు. పుల్లని పిండి పాపం అని రకరకాలుగా బోధిస్తున్నారు. పుల్లని పిండి ఈస్ట్, లేకపోతే లివెన్, పులిసినటువంటి లేదా పులియడానికి కావలసినటువంటి పాలు పులిసిపోవడానికి లేదా పెరుగుగా మారడానికి కాస్త తోడుకు లేదా సెమిరి వేసినట్టుగా కాస్త అంత మజ్జిగ ఏదో వేయడం ద్వారా అది పులుస్తుంది, అది బ్యాక్టీరియా స్ప్రెడ్ అవుతుంది. అలాగే సువార్త అనేటువంటి దేవుని రాజ్యము పులిపిండితో పోల్చబడింది. కానీ పులుపు లేనిది అది మధురమైంది. ఇక్కడ గమనిస్తున్నట్టు మాట, వ్యాకోచింపజేసినటువంటి పులిపిండి. సువార్త అనేది, సువార్త పులిపిండి వ్యాకోచింపజేస్తుంది, ఎక్స్పాండ్ చేస్తుంది. దేవుని స్తోత్రం. దది ప్రవహిస్తుంది, ఫ్లోను సోన్. అంతేకాకుండా ఇట్స్ బీన్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది, వ్యాకోచిస్తుంది. సంకోచించడం కాదు, వ్యాకోచం జరుగుతుంది, స్ప్రెడ్ అవుతుంది. వ్యాపించిన వాక్యం అని చెప్పడానికి ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేశాను. సువార్త స్రవంతి అని చెప్పాను, సువార్త బీజాలని చెప్పాను, సువార్త పులిసిన పిండి అని చెప్పాను. తర్వాత 1 తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 8 వచనాల్లో రాయబడింది, సువార్త లేదా దేవుని వాక్యము మ్రోగింది. ఇట్ హస్ బీన్ ఎకోడ్ ఆర్ రీసౌండెడ్. అది ప్రతిధ్వనించింది, మోగింది. సువార్త నాదం, సువార్త సంగీతం, సువార్త రాగం ప్రతిధ్వనించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి ఎక్స్పాండింగ్ గురించి మనం ఆలోచిస్తున్నాం.
వ్యాపించింది అనడానికి ఉదాహరణలు. ఒకటి వ్యాపించిన సువార్త స్రవంతి, రెండోది చల్లబడినటువంటి వాక్యపు బీజాలు, సువార్త బీజాలు, మూడోది మనం ఆలోచిస్తున్న విషయం వ్యాకోచించినటువంటి పులిపిండి, వ్యాకోచింపజేసిన పులిపిండి, నాలుగోది మ్రోగినటువంటి సువార్త సునాదం, సువార్త రాగం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సప్తస్వరాల రాగమయమైనటువంటి సువార్త, దైవికమైనటువంటి సువార్త, శక్తితో కూడుకున్నటువంటి దేవుని సువార్త, అది దేవుని స్తోత్రం మ్రోగింది, శబ్దం. ఇట్స్ ఏ నాయిస్ ఫ్రమ్ హెవెన్. గాస్పల్ ఇస్ ద నాయిస్ ఆఫ్ గాడ్. గాస్పల్ ఇస్ ద వాయిస్ అండ్ నాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. తర్వాత విషయాన్ని, ఐదో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చినటువంటి, క్రీస్తును గూర్చిన జ్ఞానము సువార్త, క్రీస్తును గూర్చిన విశేషాలు సువార్త, క్రీస్తును గూర్చిన సంగతులు సువార్త, క్రీస్తును గూర్చిన జ్ఞానము సువాసన, ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ది గాస్పల్. స్తోత్రం. చాలేమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సువార్త పరిమళము వ్యాపిస్తుంది. అతర్బుడ్డిలోంచి వాసన వచ్చింది, గదంతా అలుముకున్నట్టుగా, అలుముకుంటున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పరిమళం, సువార్త పరిమళం. సువార్త స్రవంతి ప్రవహించింది, సువార్త బీజాలు చల్లబడ్డాయి, సువార్త పులిపిండి వ్యాకోచింపజేసింది, సువార్త సంగీతం మోగింది, సువార్త సునాదం మోగింది. అంతేకాకుండా సువార్త పరిమళము విస్తరించింది, అలుముకుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సువార్త వ్యాపించింది, ప్రభు వాక్యము వ్యాపించింది అనడానికి నేను ఈ 5 ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేశాను. కాబట్టి అట్టి సువార్త వ్యాపించేటువంటి అనుభవం, ఘనీభవించే అనుభవం కాదు, వ్యాపించేటువంటి అనుభవం మన దేశంలో, మన గ్రామాల్లో, మన పట్టణాల్లో, మన రాష్ట్రాల్లో జరగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.